సీరియల్ ఆ ఆ అంతమే ఆరంభం. రచయిత్రి వేమూరి శ్రీలత గారు. చదువుతున్నది చాందిని రాజేష్. ఎపిసోడ్ 11 తొలి ప్రేమ. జరిగిన కథ. జైల్లో ఉన్న యోగి తన చిన్నతనాన్ని, చైత్రని మొదటిసారి చూసిన రోజును గుర్తు చేసుకున్నాడు. నీలిరంగు చీరలో ఎంతో అందంగా కనపడుతున్న అమ్మాయిని చూసి షాక్గా చూస్తూ నిలబడ్డాడు. శిరీష్ ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేయాలని తన దగ్గరికి పిలిచాడు. ఇక తరువాత కథ విందాం. చైత్రని అడ్డగించి శిరీష్ ర్యాగింగ్ చేస్తుంటే, ర్యాగింగ్ బ్యాన్ చేశారుగా అంది. శిరీష్ చేతులు రెండూ పైకెత్తి ఊపుతూ, ఎవరు? మేం చెయ్యలేదుగా. సర్స్కి అఫీషియల్గా కంప్లైంట్స్ వెళ్ళవు. వాళ్లకు కూడా తెలుసు ఈ క్యాంపస్లో ర్యాగింగ్ జరుగుతుందని. ర్యాగింగ్ చేస్తున్నామని కంప్లైంట్ ఇచ్చారనుకో, నా చేతిలో బాటిల్ చూసారా? ఇది యాసిడ్. కంప్లైంట్ ఇచ్చిన వారి మీద ఇది ఎప్పుడైనా పడొచ్చు, కానీ అది నేనో ఎవరో ప్రూవ్ చేయలేని విధంగా ఉంటుంది. కనుక చక్కగా మేం చెప్పినట్లు ఫాలో అయిపోయారనుకో, 15 రోజుల్లో ఫ్రెషర్స్ పార్టీ పెట్టి వదిలేస్తాం. ఏమైనా తోక జాడిస్తే అసలు ఫ్రెషర్స్ పార్టీనే ఉండదు. ఈ సంవత్సరమంతా మీకు జింతాత్త చితాచితే అని పరిగెత్తుకుంటూ అక్కడ గేట్ పక్కనే గార్డెన్లో ఉన్న డయాస్ ఎక్కి, హాయ్ గాయ్స్, న్యూ కమర్స్, గర్ల్స్ అందరూ ఒక పక్కకి, బాయ్స్ ఒక పక్కకి రండి. ర్యాగింగ్లో కొత్త ఐడియా చెప్తాను, జూనియర్స్ కూడా నచ్చవచ్చిది అని చెప్పాడు. సీనియర్స్ అందరూ ఓకే అని కోరస్గా అరిచారు. కాలేజ్ మొత్తం మీద ఈ ర్యాగింగ్ బ్యాచ్ ఒక 20 మంది ఉంటారేమో, అంతే. మిగిలిన సీనియర్స్ అందరూ రూల్స్ని అనుసరించి ర్యాగింగ్కు దూరంగా ఉన్నారు. శిరీష్ తన బ్లూ కలర్ చెక్ షర్ట్ చూసి నవ్వుకుంటూ కిందున్న చైత్ర వైపు చూసి విజిల్ వేస్తూ, ఇప్పుడు మాలో ఉన్న సీనియర్స్ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నామో అదే కలర్ డ్రెస్ వేసుకున్న జూనియర్ గర్ల్స్ మాకు గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి. గర్ల్ ఫ్రెండ్ అంటే భయపడకండి, ఇది కాలేజ్లో వరకు మాత్రమే. కాఫీకి రమ్మంటే రావాలి. అంతకు మించి ఎవరైనా ఫ్రెండ్స్ అయితే అది వాళ్ళ ఇష్టం. మీరు ఓకే చెబితే మీ ఫస్ట్ ఇయర్ బాయ్స్ ని కూడా ఈ రోజు వరకే ర్యాగింగ్ చేసి వదిలేస్తాం. డ్రెస్ కాంబినేషన్ ఓకేనా అన్నాడు. రాయల్ బ్లూ కలర్ శారీలో మెడలో లావుపాటి ముత్యాల దండ, చెవులకు ముత్యాల జుమ్కీలు, నడుము కింద వరకు జడ అల్లిన వత్తైన గిరిజాల జుట్టు, జడలో తెల్లటి అరవిరిసిన గులాబీ. అటువంటి ఆడపిల్లలు అరుదుగా మాత్రమే ఉంటారు అనిపించేటట్లు ఏంజిల్లా ఉంది చైత్ర. శిరీష్ ఒంటి మీద ఉన్న బ్లూ కలర్ షర్ట్, చైత్ర కట్టుకున్న బ్లూ కలర్ శారీ చూసి కోపంతో బుసలు కొట్టాడు యోగి. సీనియర్స్ అందరూ నోటి దగ్గర చేతులు పెట్టుకుని ఓ అని గట్టిగా అరిచారు. వారికి ఈ కొత్త ప్రతిపాదన చాలా ఎగ్జైటింగ్గా ఉంది. యోగి తప్ప జూనియర్స్ బాయ్స్ మిగతా వారంతా ఈ ఒక్కరోజుతోనే ర్యాగింగ్ ఆఖరు అని ఊపిరి పీల్చుకున్నారు. గర్ల్స్ అయితే కొంతమంది ఇదెక్కడి వరకు దారి తీస్తుందో అని భయపడితే, సరదాగా గడపాలనుకునే ఇంకొందరు కాలేజ్ క్యాంపస్ వరకే కదా, భయం లేదులే, జస్ట్ ఫర్ ఫన్ అని నవ్వుకున్నారు. శిరీష్ జూనియర్ గర్ల్స్ కి అభయం ఇస్తున్నట్లుగా, హాయ్ ఫ్రెండ్స్, ఒక్క మాట, ఎవరైనా ఎక్కువ చేస్తే మాత్రం నేనే మీకు అండగా ఉండి చివరకు పోలీస్ కంప్లైంట్ అయినా ఇప్పిస్తా, ఓకేనా? కాలేజ్ క్యాంపస్ వరకే ఒప్పందం, భయపడకండి అన్నాడు. అప్పుడు అందరి ముఖాలు కొంచెం విప్పారాయి. మళ్ళీ శిరీష్ మాట్లాడుతూ, ఓకే ఓకే, అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని ఏరుకోండి అంటూ కిందకు ఒక్క ఉరుకు ఉరికి, హాయ్, ఐఎమ్ శిరీష్ అంటూ చైత్రకు షేక్ హ్యాండ్ ఇస్తూ, చూడండి మనిద్దరం మ్యాచింగ్ మ్యాచింగ్, బ్లూ అండ్ బ్లూ అన్నాడు. చైత్ర కొంచెం మొహమాటంగా నవ్వింది. అమీర్ శిరీష్ అని వీపు మీద ఒక్కటిచ్చి ఏడవలేక నవ్వుతూ, రేయ్ మామా, అర్థమైందిరా నీ కుట్రా అన్నాడు. ఏంట్రా నీ బాధ, ఏమైంది కన్నా అంటూ వెనక్కు తిరిగిన శిరీష్కి రెడ్ అండ్ రెడ్లో కనపడ్డారు జంట. గీతా సింగ్ పర్సనాలిటీకి కోవైసరల ముఖంతో ఉన్న శాల్తీ అమీర్ పక్కనుంది. శిరీష్ నవ్వు బెగబెట్టుకుంటూ, రేయ్, నువ్వు కూడా ఏల వేసావు కదరా అని అన్నాడు. అమీర్ శిరీష్ చెవిలో గొనుగుతూ, నా కర్మిలా కాలుతుందని తెలియక అని పక్కకు తిరిగి ఆ అమ్మాయి కేసి చూస్తూ హి 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 అంటూ నవ్వాడు. అమీర్ ముస్లిం, తెల్లగా, మంచి పర్సనాలిటీతో చక్కగా ఉన్నాడు. పక్కన అమ్మాయితో జోడీ ఫన్నీగా ఉంది. అక్కడున్న జంటలందరూ అలాగే, ఒకరు పొట్టి ఒకరు పొడుగు, అంతా ఫన్నీగా నవ్వుకుంటూ పరిచయాలు చేసుకుంటూ ఉన్నారు. జూనియర్ బాయ్స్ ఇప్పుడు మమ్మల్ని ఏ ర్యాగింగ్ చేస్తారో
అనుకుంటూ కంగారుగా చూస్తున్నారు. అక్కడున్న హడావిడికి భిన్నంగా యోగి ఒకడే కోపంగా చూస్తున్నాడు. శిరీష్, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ర్యాగింగ్ లాస్ట్ రోజు. ఇంతవరకు ఈ కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ వరకు కంటిన్యూ, కానీ ఈ ర్యాగింగ్ ఈ సంవత్సరం స్పెషల్. అందరూ మీ క్లాస్ గర్ల్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి అని చైత్ర వంక చూస్తూ నవ్వి, ఓకే, ఒక్కొక్కరు ఒక్కో టాస్క్ చేయాలి. చేయలేని వారు 100 గుంజీలు తీసి వెళ్ళిపోవచ్చు, ఓకేనా అని అనౌన్స్ చేశాడు. ఇంతలో అమీర్ చీటీలు రాసిపెట్టాడు. సీనియర్స్, చీటీలలో ఏముందో చేయండి, చిన్న చిన్న టాస్క్లే, సరదాగా చేసి వెళ్ళిపోండి అన్నారు. ఒకతనికి చీటీ ఇచ్చాడు అమీర్. అందులో మీ భార్య మీకెంత ముఖ్యమో కవితలా చెప్పండి అని ఉంది. అందరూ ఓహో అని అరిచారు. అతను గొంతు సవరించుకుని, ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారంలా, నేల మీద నడిచే కారుకి ఇంజన్లా, నీళ్లల్లో నడిచే పడవకి చుక్కానిలా అని చెప్పగానే అందరూ గోలగోలగా నవ్వుతూ వహ్వా వహ్వా అంటూ పైకెత్తేశారు. ఇంకొకరికి చీటీ ఇచ్చాడు అమీర్. అందులో ట్రిప్లెక్స్ సోప్ యాడ్ పాడాలి అనుంది. నాకు రాదని అతను గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ చీటీ తీసుకుని ఇంకొకతను పాడటం మొదలుపెట్టాడు. ఆహా, ట్రిపుల్ సోప్ శుభ్రతలో చాలా తోపు, బట్టలు తెల్లగా మారెను, మగువల మనసులు మురిసెను అంటూ డాన్స్ చేస్తూ మొదలుపెట్టి, ట్రిపుల్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్ అంటూ హావభావాలతో చెప్పడంతోనే అందరూ చప్పట్లు కొడుతూ గొల్లున నవ్వడం మొదలుపెట్టారు. శిరీష్ యోగి వైపు కోరగా చూస్తూ, అమీర్, ఈసారి యోగికివ్వరా చీటీ అన్నాడు. తనకు చీటీ ఇవ్వమనగానే యోగి కళ్ళల్లో కోపం తొంగి చూసింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. శిరీష్ యోగి వంక నవ్వుతూ ఎగతాళిగా చూశాడు. అమీర్ చీటీ తీసి, మీకు నచ్చిన అమ్మాయికి మంచి కవితతో ప్రపోజ్ చేయండి అని చదివాడు. యోగికి అమీర్ చదివింది వినగానే బిగుసుకున్న పిడికిళ్ళు విడవడ్డాయి. మెల్లగా అతని పెదవులపై చిరునవ్వు చేరింది. కళ్ళు కొంటెగా నవ్వాయి. మెల్లగా వచ్చి శిరీష్ పక్కనే నుంచున్న చైత్రకు అభిముఖంగా నిలబడ్డాడు. అతని చూపుడు వేలు ఆమె పాలభాగం నుండి నాసిక మీదుగా మృదువైన పెదవులను స్పృశిస్తూ గడ్డం నొక్కు వద్దకు వచ్చి ఆగింది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, దశమి నాటి నెలవంక పాలభాగమై, తొలి పొద్దు తూర్పు అరుణం సింధూరమై, అమావాస్య చీకటి కాటుక కన్నులై, ఉషోదయపు ఉషస్సు మేని మెరుపై, హరివిల్లు వర్ణాలు చిరునవ్వులై, నా మదిలోని ఊహలకు ప్రాణం వచ్చిన ఈ క్షణం, నా ఆలోచన రూపమై ఎదుట నిలిచిన ఈ క్షణం, నా కలల రూపం కనుల ముందు నిలిచిన ఈ క్షణం, నా నిరీక్షణకు సమాధానమై నీవొచ్చిన ఈ క్షణం, నా జన్మ జన్మల తపఫలం అని యోగి చెబుతుంటే అందరూ ట్రాన్స్లో ఉన్నట్లు నిశ్శబ్దంగా విన్నారు. యోగి చెప్పడం అవగానే జూనియర్స్ అందరూ ట్రాన్స్లో నుండి బయటపడ్డట్లు చప్పట్లు కొడుతూ యోగిని భుజాల మీదకు ఎత్తుకుని మరీ ఊరేగింపుగా క్లాస్ రూమ్స్ వైపు నడిచారు. వాళ్ల భుజాలపై వెళ్లిపోతూ తిరిగి శిరీష్ వాళ్ల వైపు వెనక్కి చూశాడు యోగి. చైత్ర కళ్ళు నక్షత్రాల్లా వెలిగిపోతుండగా సంభ్రమంగా చూసింది. శిరీష్ పిడికిళ్ళు బిగించి కోపంగా చూశాడు. తనను చూసి ఎగతాళిగా నవ్వుతూ బొటనవేలు తలకిందులుగా పెట్టి ఊపుతున్న యోగి వంకే చూస్తూ నిలబడ్డాడు శిరీష్. మరుసటి రోజు యోగి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన చైత్ర, మునిగారు, ఏమండోయ్ మునిగారు, పిలుస్తుంటే అలా పలకకుండా వెళ్ళిపోతున్నారు అని పిలిచింది. యోగి కనుబొమ్మలు ముడివేసి చూస్తూ, నన్నేనా పిలిచింది అన్నాడు. కళ్ళు మాత్రమే కొంటిగా నవ్వుతుంటే చైత్ర అమాయకంగా, మిమ్మల్నే అని చెప్పింది. నా పేరు ముని కాదు, యోగి, యోగేంద్ర అన్నాడు యోగి. చైత్ర నవ్వును పెదవుల్లోనే బిగిస్తూ, యోగి అన్నా ముని అన్నా ఒకటే కదండి, అందుకే కన్ఫ్యూజ్ అయ్యానులేండి అని అంది. అది సరే, కవిత చెప్పారు కదా, ఎన్నిసార్లు బట్టి పట్టారేంటి అని కళ్ళు కొంటెగా మెరిపిస్తూ అంది చైత్ర. యోగి మెరుస్తున్న ఆమె కళ్ళ వైపే చూస్తూ, చదివింది కాదు, అది నాదే, అప్పటికప్పుడే చెప్పాను అని అన్నాడు. చైత్ర ఆశ్చర్యం నటిస్తూ, ఏంటి
మెకానికల్ వాళ్ళు కవితలు కూడా చెబుతారా అని అంది. మెకానికల్ వాళ్ళకి కవిత్వం రాకూడదా అని కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా అన్న రేంజ్లో అన్నాడు యోగి. చైత్ర ఆ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ, అయితే మీ నిరీక్షణ నా కోసమేనా అని యోగి కళ్ళల్లోకి చూస్తూ అంది. చైత్రను ఒక్కసారి చూసి తల తిప్పుకున్నాడు యోగి. ర్యాగింగ్లో ఒప్పందం ప్రకారం చైత్ర శిరీష్కి గర్ల్ ఫ్రెండ్గా ఉంటుందా? యోగి చైత్ర మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అంతమే ఆరంభం, మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.